రైతులు వ్యవసాయం చేసేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వారి అమాయకత్వాన్ని ఆరా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తూ కేటికలు రెచ్చిపోతున్నారు. భద్రాద్రి జిల్లా ఏజెన్సీలు అమాయక రైతులను మోసం చేసి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. ఎరువుల దుకాణాలలో రైతులకు విక్రయించే ప్రధాన పంటలకు సంబంధించిన విత్తనాలతో దిగుబడి అంత వస్తుంది ఇంత వస్తుందని నమ్మించి మోసం చేస్తున్నారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా వచ్చిన దిగుబడి సరిపోవడంతో రైతులు అప్పుల ఊపిలో పడిపోతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని రైతుల వ్యవసాయ సీజన్ వస్తుండటంతో భూమి దక్కులు మొదలుపెట్టి విత్తనాల కోసం మందు దుకాణాల బాట పడుతున్నారు. ఈ ప్రాంత అమాయక రైతుల టార్గెట్గా ఎరువుల దుకాణ యజమానులు కొందరు అన్నదాతలకు మాయమాటలు చెప్పి నాసిరకం కంపెనీ విత్తనాలు కట్టబెడుతున్నారు. గత నెల రోజుల నుంచి కూడా క్రితం ములకలపల్లి కేంద్రంలోని పలు గ్రామాలకు చెందిన 300 మంది రైతులకు ఓ ఎరువుల దుకాణం యాజమాని అధిక దిగుబడి వస్తుందని నకిలీ వరి విత్తనాలు విక్రయించారు. ఆ వ్యాపారి తమను నట్టేటా ముంచాడని నష్టపోయిన రైతులు ఆ ఎరువుల దుకాణం ముందు ధర్నా నిర్వహించారు. అలాగే 4 రోజుల క్రితం పాల్వంచ మండలంలోని కోడిపుంజుల వాగు పూసల తండాలో మరికొన్ని గ్రామాలకు చెందిన 500 మంది రైతులు ఓ పురుగు మందు దుకాణ యజమాని వరి విత్తనాలు విక్రయించారు. ఇక పంటకు దిగుబడి అధికంగా వస్తుందని ఓ కంపెనీకి చెందిన విత్తనాలు అంటగట్టడంతో దిగుబడి రాకపోవడం నిండా మునిగిపోయామని గ్రహించిన అన్నదాతలు పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్లో ఎరువుల దుకాణం ముందు ధర్నా చేశారు. అంతేకాకుండా కొందరు రైతులు ఎరువుల దుకాణంలో విత్తనాలు అందుబాటులో ఉండడంతో ఆ విత్తనాలను బ్లాక్లో సైతం అధిక ధరలకు కొనుగోలు చేసి పంటను సాగు చేస్తున్నారు. కానీ 6 కాలం కష్టపడి పంటను పండిస్తే అవి చేతికి వచ్చేసరికి సుమారు ఎకరాకి 40 నుంచి 45 బస్తాల వరకు రావాల్సిన వరి ధాన్యం 10 నుంచి 15 బస్తాల వరి ధాన్యం మాత్రమే రావడంతో లబోదీపం అంటున్నారు. ఇక భద్రాద్రి జిల్లాలో నకిలీ విత్తనాల విక్రేతలు అమాయక గిరిజనులు అంటగడుతుండటంతో ఏజెన్సీలు అన్నదాతలు అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారి బారి నుండి కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి ఆ విత్తనాల మీద కంప్లైంట్ ఇచ్చారు. ఈ షాప్లో కొనుగోలు చేసామని అవి నకిలీ విత్తనాలని కంప్లైంట్ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు ఆ షాప్లో మొత్తం స్టాప్ సేల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి షోకాస్ నోటీస్ కూడా ఇష్యూ చేశాము. సైంటిస్టులు వచ్చి పంటను పరిశీలించారు. వాళ్ళ రిపోర్ట్కి బేస్ చేసుకొని డిఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 20 మంది రైతులము ఆర్ఎన్ఆర్ మరియు తర్వాత హెచ్ఎంటి సోనా అనే 2 రకాలను మేము నాగార్జున సీడ్స్ వారి నుండి మేము తీసుకొని సాగు చేయడం జరిగింది ఈ సీజన్లో. అయితే గత 10-15 సంవత్సరాల నుండి మేము ఈ యొక్క సాల్వా పంట అనేది మేము సాగు చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఎప్పుడు ఇలా ముందుగానే పొట్ట దశకు అనేది రాలేదు. కానీ ఇదే సంవత్సరంలో ప్రథమంగా దాదాపుగా నాట్లు వేసిన ఒక 20-35 రోజుల నుండే దాదాపుగా అది పొట్ట దశకు ఈనడం అనేది జరిగింది. దాని మూలంగా రైతులందరం కూడా నష్టపోతున్నాం అనేసి మా వ్యవసాయ శాఖ అధికారి గారికి కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి దాన్ని పరిశీలించి ఇది నకిలీ విత్తనాలని వాళ్ళు గుర్తించడం జరిగింది. అలాగే ఆ వరి మొత్తం ఈ రోజు మరి పంటలోనే ఆ కళ్ళలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము ఒకటే ధర్నా చేస్తున్నాం, ఒకటే మాకు న్యాయం కావాలని కోరుకుతా ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని మాయ మాటలు చెప్పి మరి ఇచ్చినటువంటి కల్తీ ఏదైతే మరి వరి ఉందో ఆ వరిని ఈ రకంగా మమ్మల్ని మోసం చేయడము, కంపెనీ ఒక టైం ఇస్తే ఈయన ఒక టైంలో ఇచ్చి వాళ్ళందరినీ మోసం చేసిండు. కాబట్టి ఇమ్మీడియట్లీగా మాకు కావాల్సిన న్యాయము మరి దాదాపుగా 300 నుంచి 400 ఎకరాల్లో వేసినటువంటి పంటను మొత్తం అది చేతికి రాకుండా పోయింది. కాబట్టి మమ్మల్ని న్యాయం చేయాలి. న్యాయం చేసి ఆ రైతులందరికీ మరి న్యాయంగా ఏదైతే ఆర్ఎన్ఆర్ విత్తనాలు కొనుగోలు చేసి